రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు. ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరు సికింద్రాబాద్ మెట్టుగూడలోని సిగ్నల్ వద్ద వాహనదారులను నియంత్రించారు. ఉద్యోగులకు ఎంపికైన వారు సీఎం రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 73,301 మంది భక్తులు దర్శించుకోగా 26,242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారి ఉండికి రూపాయలు 4.14 కోట్ల ఆదాయం సమకూరింది. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించినట్లేనని అన్నారు. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాంటి మహిళలు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారని అన్నారు. రేవతి కుటుంబానికి రూపాయలు 2 కోట్లు కాదు, రూపాయలు 5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. రెట్రో ఫిట్మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్ రూపాయలు 1.50 కోట్ల పైనే ఉండడంతో ఈ వైపు ఆలోచనలు చేస్తుంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయభారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ డెడ్ బాడీలను పోలీసులు చెరువులోంచి వెలికి తీశారు. బుధవారం నుంచి వారు కనిపించకపోవడంతో ఫోన్స్ ట్రాక్ చేసి ఘటనా స్థలాన్ని కనిపెట్టినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. బుధవారం రాత్రి 2 మృతదేహాలు, నేటి ఉదయం ఎస్ఐ మృతదేహం లభ్యమైందన్నారు.